గత పాలనలో తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చిట్టినగర్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం మండల అధ్యక్షుడు అయితే కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 76వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి పాలనలో ప్రజా సంక్షేమం లేదన్నారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను హింసిస్తున్నారన్నారు. జగన్ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రానున్న కాలంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పిళ్ళ సూరిబాబు, జగ్గు, కోళ్ల రజని, మండల ఉపాధ్యక్షుడు దాసిన యేసు, షేక్ బడే, వానపల్లి త్రిమూర్తులు, కోళ్ల నాగు, కొరికాని నాగు, జానీ, అబ్దుల్ గనీ, చిచా, దుక్కా హరిభాస్కర్, బాయిన అమర్నాథ్, కండబోతు గురువులు, గాలి దుర్గాప్రసాద్, గాలి నాగరాజు, రాళ్లపూడి సూరిబాబు, గాలి దుర్గారావు, గాలి గురుప్రసాద్, తొత్తడి వరలక్ష్మి, రాంపిళ్ల వాసు, శివ నాయక్, బండార్, గురునాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా నా 48 డివిజన్లో మా అయితే కిషోర్ గారు, జగ్గు గారు, ఇక్కడ స్థానిక పార్టీ నాయకులు అందరూ కూడా ఒక యూనిట్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఉందో ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలి, సహాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి, చీరల కార్యక్రమం పంపిణీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిన సహాయం వారు చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఈరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు ఒకసారి పరిపాలన చూసుకుంటే కనుక 2024 నుంచి ఈ సంవత్సర పరిపాలన కానివ్వండి, గతంలో 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి మీరు చూసుకుంటే 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా పూర్తిగా అమలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అందించిన మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సర కాలం చూసుకుంటే తప్పుడు వాగ్దానాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెట్టింపుగా చేస్తాను, రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏ విధంగా పరిపాలన చేస్తారో మనకు కూడా అర్థమవుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టల మీద కరెంటు దగ్గర బట్టలు ఆరేయాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే ఉచిత కరెంట్ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో ఈరోజు ఆయన చూసి రైతులందరికీ కూడా ఉచిత కరెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు అని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ప్రతి పథకాన్ని కూడా అమలు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ యొక్క జయంతి సందర్భంగా మేమందరూ కూడా ఒకటే కోరుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఈ జయంతి సందర్భంగా మేమందరం కూడా అదే మాట మీద ముందుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా వాడవాడల్లోన వీధుల్లోన రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్లో అయితా కిషోర్ గారు ఆధ్వర్యంలోన ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు, జయంతి వేడుకలు అన్నవి నిర్వహించుకోవడం జరుగుతుంది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. ఎందుకంటే గుండాపరేషను అంటేనే ఏదో ధనికులు మాత్రమే చేయించుకునే ఆపరేషన్గా ఉండే గుండాపరేషను పేదవాడికి కూడా అందుబాటులో పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు, గృహాలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది ఆంధ్రప్రదేశ్లోన వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారో అందరికీ ఫంక్షన్ ఇవ్వాలి అని నినాదం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు, ధనికుల పిల్లలే కాదు, పేద పిల్లలకు కూడా ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చదవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే విద్యార్థులకి విద్య అందాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు. అలాగే రైతులకు రైతు భరోసా పెట్టారు. ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలను పేదలుగా, నిరుపేదలుగా ఉండనివ్వకుండా వాళ్ళని ఆర్థిక స్వలంబన కలిగే విధంగా, పిల్లలు విద్యావేత్తలు అయ్యే విధంగా ఈరోజు అన్ని రకాలుగా ఇటు మైనార్టీస్కి 4% రిజర్వేషన్ కల్పించడం కానీ, కొన్ని అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళని బీసీల్లో కలపడం కానీ ఎన్నో రకమైన సంస్కరణలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే అని ముమ్మాటిగా చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముందు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత అన్నట్టు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉంది. ఆయన పరిపాలనని ఏ రకంగా తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమలు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలని పేరు మార్చి పెట్టుకోవడం తప్పితే కానీ మేము ఇది సృష్టించాము, మా బ్రాండ్ ఇదని చెప్పుకునే అర్హత కానీ యోగ్యత కానీ ఇంకెవ్వరికీ లేదని తెలియజేస్తున్నారు. నమస్తే. రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన జయంతి కార్యక్రమాన్ని 48వ డివిజన్లో స్థానిక చిట్నార్ సెంటర్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నగర మేయర్ గారు రాయన బాలలక్ష్మి గారు విచ్చేసి కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి, అదేవిధంగా ఆడవారికి మహిళలకి పళ్ళు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ ఏమనేయండి, ఫీజు రియంబర్స్మెంట్ ఏమనేయండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి ఏమనేయండి, ఆటో మిత్ర అనేయండి, అన్నీ కూడా ప్రజలకు ఏదైతే సేవా కార్యక్రమం ఉన్నాయో, ఏదైతే సహాయ సహకారాలు తోడ్పాటు చేసే కార్యక్రమం ఉన్నాయో వాళ్ళు చేపట్టారు. ప్రజల మనసులో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నిలిచిపోయి ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో జగనన్న రాజ్యం కోసం మేము అందరూ కూడా పాటుపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. Like, subscribe and press the bell icon for new updates.